ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన వారం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా కాచి కాపాడి నీ ఘనమైన ఉన్నతమైన విలువైన మాటలు ఆలోచించటానికి మీ కృపను మాకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. జీవం కలిగిన నీ మాటల చేత మా హృదయాన్ని తండ్రి భద్రపరుచుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. నీ మనసును తెలుసుకోవటానికి తగిన కృపను మాకు అనుగ్రహించండి. ఆలోచిస్తున్న ప్రతి మాట వెనుక ఉన్న అర్థాలను పరమార్థాలను గ్రహించుటకు నాకు జ్ఞానం చాలదు కనుక మీ కృపను నాకు తోడుగా ఉంచమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడిన వాక్యభాగం యోతాము, ఆహాబు, హిజ్కియా అనేటువంటి రాజులు యూదా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ దేశం రెండుగా విడిపోయింది అని ఇంతకుముందు నేను చెప్పాను. 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలుగా, 2 గోత్రాల వారు యూదా దేశంగా విడిపోయిన తర్వాత యూదా దేశాన్ని పరిపాలించేటువంటి రాజులలో యోతాము, ఆహాజు, హిజ్కియా అనేటువంటి రాజులు పరిపాలిస్తున్నప్పుడు యెరూషలేమును గురించి దర్శన రీతిగా పలకబడినటువంటి మాటలు. షోమ్రోను అన్న, యెరూషలేము అన్న, సియోను పట్టణం అన్న ఇవన్నీ ఒకటే. పర్యాయ పదాలుగా ఎన్ని పేర్లు వాటికి ఉన్నాయి. ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క సందర్భంలో ప్రస్తావించడం జరుగుతుంది. పేరు ఏదేమైనప్పటికీ ప్రస్తావిస్తుంది మాత్రం యెరూషలేము గురించి, ఇశ్రాయేలీల గురించి. ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో, వారి దగ్గర నుంచి అంత ప్రేమ తిరిగి దేవుని దగ్గరికి చేరలేదు. దేవుని చేత ప్రేమింపబడినదిగా, దేవుని చేత ఆశీర్వదింపబడినదిగా ఉన్న ఈ జనాంగం తిరిగి మరలా దేవుని యొక్క మనసును తెలుసుకోవటంలో చాలా వెనకంజలోనే ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కారణం ఎందుకంటే వాళ్ళు బాధ వచ్చినప్పుడు ఆయన్ని గణపరుస్తున్నారు, మరలా బాధ తీరగానే తిరిగి యథావిధిగా మారిపోతున్నారు. ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం ఉపవాసం ఉంటున్నారు, బలులు అర్పిస్తున్నారు, చేయగలిగినవన్నీ చేస్తున్నారు. మరలా బాధను మరిచిపోయిన తర్వాత యథావిధిగా బ్రతకటం అనేది ఆ రోజున్న ఇశ్రాయేలీల్లో కనబడుతుంది. ఈ రోజున్న మనలో కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే బాధ ఉన్నప్పుడు మాత్రం దేవుని కోసం ఎక్కువగా ఆలోచిస్తాం. బాధల్లో నుంచి బయటకు తీసుకురమ్మని పదే పదే ప్రార్థన చేస్తాం, ప్రాధేయపడతాం, అడుగుతాం. కానీ ఆ బాధలు తీరిన తర్వాత మరలా దేవుణ్ణి మర్చిపోతాం. ఇది ఒక మనిషిగా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక నైజంగా మారిపోయింది. కానీ దేవుడు ఇలాగే చూస్తూ ఊరుకుంటాడా? ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సందర్భాలలో దేవుడేమన్నా చూస్తూ అలాగే ఊరుకుంటాడా అంటే మనకు తెలియని ఒక నెట్వర్క్ దేవునికి ఉంది. ప్రపంచంలో కూడా ఏదైనా జరుగుతుందనుకోండి, గవర్నమెంట్ తెలుసుకోవడానికి దానికంటూ కొన్ని డిపార్ట్మెంట్స్ని ఎంగేజ్ చేసుకుంది. అలా ఎంగేజ్ చేసుకున్న డిపార్ట్మెంట్సే రా అనే డిపార్ట్మెంట్ కానీ, ఎన్ఐఏ కానీ, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్స్ అంటే ఏం చేస్తాయి అని అంటే, ఏం జరుగుతుంది, మన దేశం వెలుపల ఏం జరుగుతుంది, మన దేశానికి రాబోయే విపత్తులు ఎలా ఉన్నాయి అని ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి
ఆ దేశానికి సంబంధించినటువంటి అధికారులకు పంపిస్తూ ఉంటుంది. దానిని బట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మరి అలా అయితే భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని దేవుని దగ్గరికి చేరవేసేవారు ఎవరన్నా ఉన్నారా అని అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఎవరు చేరవేస్తారు? ఎవరో చూడట్లేదు కదా, ఎవరో ఆలోచించట్లేదు కదా, ఎవరో గమనించట్లేదు కదా అనని మనం అనుకోవచ్చు. మనం చేస్తున్న కార్యం 4 గోడల మధ్య జరుగుతుంది. మనం చేస్తున్న పనులు ఎక్కడో మనకు తెలియని ప్రదేశాల్లో జరుగుతున్నాయి. మనం చేసేటువంటి కార్యాలు ఈ ప్రదేశాల్లో కాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ఆరిన నేల మీద ఉన్న ఎక్కడైనా ఏ స్థితినైనా దేవుడు చూడగలడు. ప్రతిదీ దేవుని కనుసన్నల మధ్యలోనే జరుగుతూ ఉంటుంది. అయితే దీన్ని చేరవేసేది ఎవరు అనంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక పదాన్ని ఈ మీకా గ్రంథంలో వ్రాయించాడు. అంటే వీళ్ళు చేస్తున్న పనులు, వీళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలు, దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్న వీళ్ళ తీరు దేవునికి నచ్చినప్పుడు, హోషేయ గ్రంథం చదివినా అలాగే ఉంటుంది. ఆ తర్వాత చదివిన ఆమోసు, ఓబద్య ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. యోనా, ప్రతిదీ ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలలో ఉండేటువంటిదంతా ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు చేసిన అక్రమానికి దేవుడు పడిన వేదనే ఈ చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి పనులకు దేవుడు ఒక వేదన అనుభవించి తిరిగి వాళ్ళ మీదకి తగిన తీర్పును పంపటం అనేది జరిగినటువంటి ఒక ప్రణాళికలే ఈ చిన్న ప్రవక్తలలో ఉన్నవి. అలాగే పెద్ద ప్రవక్తల గ్రంథాలుగా పిలువబడుతున్న ఇర్మియా కానివ్వండి, ఎస్కేల్ కానివ్వండి, యెషయా కానివ్వండి, ఇలాంటి పుస్తకాల్లో ఉన్నాయి. ఇవన్నీ వీటిల్లో కూడా ఇవే విషయాలు ఉంటాయి. కాకపోతే జరగబోయేవి కూడా అందులో కనబడుతూ ఉంటాయి. ఇందులో కూడా జరగబోయేవి కనబడుతూ ఉంటాయి, జరిగినవి కనబడుతూ ఉంటాయి, జరుగుతున్నాయి కనబడుతూ ఉంటాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏవేవి సంభవిస్తున్నాయో, సంభవించనై ఉన్నాయో, సంభవింపబోతున్నాయో సమస్తాన్ని ఇందులో లిఖించాడు, వ్రాయించాడు. వాటిని తెలుసుకోవటమే మన డ్యూటీ. వాటిని అర్థం చేసుకోవటమే. వాటిని అర్థం చేసుకునేటప్పుడు ఓహో ఇలా ఉంటుందా ఆయన మనస్సు అనేది మనకు అర్థమవుతుంది. పోతే ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ సమాచారాన్ని చేరవేయటానికి ఎవరు పనిలోనికి ఉన్నారు? మామూలుగా మనకైతే పాతకాలంలో వేగుల వాళ్ళు అనేవాళ్ళు. ఈ వేగుల వాళ్ళు అనేవాళ్ళు ఎలా ఉంటారు అని అంటే రాజు చేత నియమించబడిన వాళ్ళే జనాల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు సివిల్లోనే ఉంటారు, జనాల్లో తిరుగుతూ ఉంటారు. 10 మంది ఎక్కడుంటే వీళ్ళు కూడా అందులో ఒకడుగా ఉంటారు. చక్కగా వింటూ ఉంటారు. ఏదన్నా అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేసరికి వెంటనే దాన్ని కన్సల్ట్ డిపార్ట్మెంట్ వరకు పంపించేస్తూ ఉంటారు. అలా చేయబట్టే చాలా ప్రమాదాలు జరగకుండా ప్రారంభంలోనే అరికట్టగలుగుతున్నారు. లేకపోతే ఎన్నో ప్రమాదాలు మన చుట్టుముడుతూ ఉండేవి. మరి దేవుని యొక్క వేగుల వ్యవస్థ ఎవరు, ఎలా ఉంటుంది, ఎవరిని దేవుడు వేగులుగా ఏర్పాటు చేశాడు అన్నది ఈ సమాజానికి తెలియదు. దేవుని చేత ఏర్పరచబడిన ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, తెలుగులో అయితే వేగుల వారు అన్నారు, ఇంగ్లీష్లోనైతేనేమో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని దాన్నే రా అంటారు. RAW అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. భారతదేశానికి ఉన్న పేరు. ఇస్రాయేల్కి అయితే మోసాద్ అంటారు. తర్వాత రష్యాకి అయితేనే KGB అని అంటారు. అమెరికాకి అయితేనే CSI అంటారు. పాకిస్తాన్కి అయితేనేమో ISI అంటారు. ఇలా ఒక్కొక్క సంస్థలు ఉన్నాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క వేగుల వ్యవస్థ ఉంది. అలాగే దేవుడు నియమించిన వేగుల వ్యవస్థ ఎవరు అని
మనం బైబిల్ని కనుక ప్రశ్న అడిగితే మనకు వచ్చే సమాధానం ఏంటి అని అంటే, మీకా గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభ వచనం, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. భూమి అని అన్నాడు. చూడండి, ఎవరిని పిలుస్తున్నాడు? పిలుస్తున్నది ఎవరినండి? భూమి. భూమి అన్నాడు అంటే భూమిని పిలిచి ఏదో చెప్తున్నాడు. నీవును నీలోనున్న సమస్తమును, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, మనసు పెట్టి జాగ్రత్తగా ఆలోచించు అని అంటున్నాడు. మనసు పెట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించు. అలాగే యెరెమీయా గ్రంథం 6వ అధ్యాయం కూడా ఒకసారి చూడగలిగితే, యెరెమీయా గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ కనబడుతుంటుంది. యెరెమీయా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం, 19, భూలోకమా వినము, భూలోకమా వినము అంటే భూమి వినాలంట. భూమి వినాలి అంటే వినేటువంటి పరిస్థితి దానికి ఉందా? అది వినగలదా అని అంటే మనం అది సైలెంట్గా ఉందిలే, అది ఏమీ వినట్లేదులే, దానికి ఏమీ తెలియదులే, ఏమీ ఆలోచించదులే, వాటికేమీ తెలియదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఏమండి, మనం అనుకుంటూ ఉంటాం దానికి ఏమి తెలియదు, అదేమీ వినదు, దానికి తెలియదు, దానికి మాట రాదు, సైలెంట్గా ఉంటుంది అని చెప్పేసేసి చాలా మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ సైలెంట్గా ఉండేది భూమి, సముద్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ సైలెంట్గా ఉంటున్నాయి అనుకుంటున్నారా? ఉన్నట్టుగా ఉంటాయి, సైలెంట్గా ఉన్నట్టుగా ఉంటాయి, తర్వాత వైలెంట్గా మారతాయి. అలా మారినప్పుడు వచ్చేదే తుఫాను, అలా మారినప్పుడు వచ్చేదే భూకంపం, అలా మారినప్పుడు వచ్చేదే అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వటం. మీరు సైలెన్స్ అనుకుంటారు, అది సైలెన్స్ కాదు. పనిలోనికి వెళ్ళవలసిన టైం వరకు, ఆజ్ఞ అందే వరకు ఎదురు చూస్తూ ఉంటాయి. ఆజ్ఞ అందాలి, దానికి సమాచారం రావాలి. సమాచారం వచ్చేంత వరకు లెట్స్ వెయిట్ అండ్ సీ ఎదురు చూస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం కూడా మీరు చూడగలిగితే అక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీకు కనబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము జాగ్రత్తగా ఆలోచించగలిగితే 2వ వచనం, ఆకాశమా ఆలకించుము, యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడంట? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళుతుంది? ఎవరితో డిస్కస్ జరుగుతుంది? ఎవరిని అడుగుతున్నాడు? ఆకాశమా ఆలకించు, ఒక్కసారి నా మాట విను, నేను చెప్పింది చెయ్యి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నా మాట విను, నేను చెప్పేది చేయి. అంటే మనం సైలెంట్గా ఉన్నాయిలండి, వీటికి ఏం తెలియదు అనుకుంటున్నారు మీరు. వీటికి ఏం తెలియదు, ఏమి చేయవు, ఏదోలే మనం హ్యాపీగా నేల మీద బ్రతుకుతున్నాం, సముద్రంలో బ్రతుకుతున్నాం, ఆకాశంలో తిరుగుతున్నాం, జలాంతర్గాముల్లో ఉంటున్నాం, మన పని మనం చేసుకుంటూ వెళుతున్నాం. ఇవేవో ఈ ఉపద్రవాలన్నీ రావడానికి మన తప్పిదాలే వాటి క్రమాన్ని తప్పించేసాయి, అందువల్ల వస్తున్నాయి అన్నట్టు. తప్పిదాలు వలన వస్తున్నాయి అన్నది తప్పులేదు. ఆ తప్పిదాల వలన అవెందుకు రావాలి? మరి వస్తే ప్రతిరోజు రావాలిగా. రోజు తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు తప్పు జరిగింది, మళ్ళీ ఏమన్నా 2 ఏళ్ల వరకు ఏమన్నా భూమి మీద తప్పులు జరగకుండా ఉంటున్నాయా? ఆలోచించండి మీరు.
2 ఏళ్ళ వరకు తప్పులు జరగకుండా ఉంటున్నాయండి. 2009 ఆ టైంలో అక్కసబ్బు వాళ్ళందరూ బొంబాయిలో తాజ్ హోటల్లో దాడులు చేశారు. అయిపోయిందా? ఆగలేదు కదా. ఆ తర్వాత పహల్గామ్లో జరిగింది. ఆగిందా? ఆగలేదు కదా. మొన్న ఈ మధ్య ఢిల్లీలో జరిగింది. ఆగిందా? ఆగలేదు కదా. మరి ఆగినప్పుడు ప్రతిసారి మరి తప్పు జరుగుతున్నప్పుడల్లా ఆకాశము భూమి గర్జించాలి కదా. మరి ఎందుకని అలా ఉంటుంది? మన తప్పులు వాటి క్రమాన్ని తప్పించాయని అనుకుంటే, మన క్రమాలు వాటిని తప్పించాయి, అవి తప్పించాయి అనుకుంటే వాటికి కూడా ఆజ్ఞ కావాలండి. వాటికి ఆజ్ఞ కావాలి. గవర్నమెంట్ కూడా ఏదైనా తప్పు జరిగింది వెంటనే రియాక్ట్ అవ్వదు, ఆలోచిస్తుంది, అదును చూస్తుంది, ప్లాన్ చేసుకుంటుంది ఏం చేయాలి. శత్రువుకు తెలియదా? మేము ఇలా బాంబు వేసాము, వెంటనే ఇండియా రియాక్ట్ అవుతుందని శత్రువుకు తెలియదా? తెలుసు. వాడు జాగ్రత్తలో వాడు ఉంటాడు. కానీ కొంత టైం ఇస్తే అదను చూసుకుని ఏం మాట్లాడలేదులే అన్నప్పుడు సైలెంట్గా ఉన్న తర్వాత ఎప్పుడో ఆలోచించి ఒక ప్లాన్ చేస్తారు. సమయం చూస్తారు. మరి దేవుడు ఎందుకు సమయాన్ని చూస్తూ ఉంటాడా అని అంటే, దేవుడు సమయాన్ని చూడడు, ఇవ్వబడిన కాలాన్ని చూస్తాడు. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. టైం ప్రకారంగా లెక్కలోనికి తీస్తాడు. ఏ సమయంలో ఎవరిని రేపాలో వాళ్ళని రేపుతాడు. అది మనకు తెలియదు. దానికి టైం కావాలి. ఎప్పుడు ఏ పని జరగాలో. అందుకనే ఒక సందర్భంలో కూడా మీరు ఇశ్రాయేలీయులకి ఎప్పుడు రాజ్యాన్ని ఇస్తారు అని అడుగుతాడు అపోస్తుల కార్యాల గ్రంథంలో మొదటి అధ్యాయంలో వాడు మాట్లాడుతూ ఇశ్రాయేలీయులకి రాజ్యాన్ని ఎప్పుడు ఇస్తారు అని ఒక పదాన్ని ప్రయోగించినప్పుడు ఆయన అంటాడు ఏమండి, అప్పుడు 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, అప్పుడు ఆయన అంటాడు, కాలములను సమయములను తండ్రి తన ఆధీనమందుంచుకొని ఉన్నాడు. ఏ టైంలో ఏం జరగాలో, ఏ టైంలో ఏది జరగాలో కాలము సమయము ఎవరి ఆధీనంలో ఉంది? తండ్రి తన ఆధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అవి ఎప్పుడు రావాలో వాటి టైం ప్రకారంగా వస్తాయి. మనం అనుకుంటాం ఎందుకని ఇలా జరుగుతుంది, ఎందుకని అలా జరుగుతుంది, ఇలా జరిగితే బాగుండేది కదా, ఇలా జరిగితే ఇంకా బాగుండేది కదా, ఇలా జరగాలి కదా, ఎందుకు ఇలా జరగలేదు, ఇలా అవ్వాలి కదా, ఎందుకు ఇలా అవ్వలేదు అని మనం ఏవో లెక్కలిస్తూ ఉంటాం. కానీ సమయం అనేది ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని బట్టి పని జరుగుతుందే కానీ మన ఇష్ట ప్రకారంగా ఎప్పుడూ జరగదు, మన ఆలోచన ప్రకారంగా జరగదు. మనం అనుకుంటామంటే ఏంటి ఇంత కష్టపడుతున్నాము, ఇలా చేస్తున్నాము, అయినా కానీ ఎందుకని ఇలా ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం అనుకుంటాం. ఏదో తొందరగా అయిపోవాలి అని మనం ఆలోచిస్తాం. కానీ అది ఎప్పుడు ఏది జరగాలో దేవునికి బాగా తెలుసు. అందుకనే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ఇప్పుడు టైం అనేది ఎవరి చేతుల్లో ఉంది? ఒక తుఫాన్ రావాలి, వెంటనే రావాలి అనేది వచ్చేస్తుందా? అది ఎవరి ఆధీనంలో ఉంది? తండ్రి ఆధీనంలో ఉంది. మనం అనుకుంటే జరిగేది కాదు. మీరు ఇంకా బాగా అర్థం కావటానికి ఒక సందర్భంలో వ్రాయించిన ఒక ఉన్నతమైన ఒక పదాన్ని మనం చూడాలి. ఒక సందర్భంలో దేవుడు వ్రాయించిన ఉన్నతమైన ఒక పదం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ఒక్కసారి జాగ్రత్తగా మీ బైబిల్ విప్పి చూడగలిగితే అక్కడ వ్రాయబడిన ఉన్నతమైన మాట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం
జాగ్రత్తగా చూడండి. అక్కడ వ్రాయబడిన మాట వెనక ఉన్న ఆలోచనను ఒకసారి గమనించండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం జాగ్రత్తగా చూడగలిగితే 4వ అధ్యాయం 25 నుంచి మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కనుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు యోర్దానును దాటి స్వాధీనపరుచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోవుదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులునుగా ఉంచుచున్నాను అన్నాడు. చూడండి, అంటే వీళ్ళు ఎప్పుడైతే తేడా చేస్తారో, తేడా చేసిన వెంటనే సమాచారం ఎవరు చేరవేయాలి? సమాచారం ఎవరు చేరవేయాలి? మీరు గనక ఈ దేశాన్ని స్వాధీనపరుచుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత కీడి చేస్తే మీరు యోర్దానును దాటి స్వాధీనపరుచుకొనబో ద్వేషంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోవుదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులునుగా ఉంచుచున్నాను. అంటే ఇప్పుడు ఈ సంగతి గమనించాల్సింది ఎవరో? ఈ సంగతి ఎవరు గమనించాలి? వీళ్ళు ఎలా ఉంటున్నారో, ఏం చేస్తున్నారో అన్నది ఎవరు చెప్పాలి? భూమి ఆకాశాలు. అంటే ఇప్పుడు వేగుల వ్యవస్థ ఎవరు? భూమి ఆకాశము. భూమి ఆకాశములను మీ మీద సాక్షులనుగా ఉంచుచున్నాను. మీ మీద సాక్షులుగా, అవి సాక్ష్యం చెప్పాలి ఏమండి? అవి సాక్ష్యం చెప్పాలంట. ఆలోచించారండి ఎప్పుడన్నా? అదేంటండి అంటే మనం ఏదో కామ్గా ఉందలే అని అనుకుంటారు. ఇదంతా కామ్గా ఉంది, ఏం లేదు, సైలెంట్గా ఉంది అని అనుకుంటారు. కానీ మన మీద సాక్షిగా ఉండేది ఎవరో అక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడు అండి. మళ్ళా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుచున్నాను. మళ్ళీ ఎవరు వినాలి? ఆకాశానికి కూడా సమాచారం చెప్తున్నాడు. ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుచున్నాను. భూమండలమా నా నోటి మాట వినుము. ఏమండి? నా నోటి మాట విను. అంటే ఇవన్నీ చాలా కేర్ఫుల్గా దేవుని యొక్క మాటను వింటున్నాయి. మనం మాత్రమే కాదు వినేది, మనతో పాటు కూడా ప్రకృతి వాక్యాన్ని వింటుంది. ప్రకృతి వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా ఎవరెవరు సరిగా వింటున్నారో వినట్లేదో అని కూడా పరిశీలిస్తుంది. అది కూడా గమనిస్తుంది. అది వినేవాళ్ళు ఎవరు, వినని వాళ్ళు ఎవరు, బాధ్యతగా ఉండేవాళ్ళు ఎవరు అన్నీ గమనిస్తుందండి. దానికి ఏమీ కళ్ళు లేవు, చెవులు లేవు, ఏమీ లేవు, మౌనంగా ఉందని అనుకుంటారు. ఎవరికి ఏమీ లేదులేండి, అదేం మాట్లాడదు, మాటలు లేవు, ఏమి లేదు అని అనుకుంటూ ఉంటారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టికి ఏముందంట? ఎవరు సరిగా ఉన్నారు, ఎవరు దేవుని పనిలో ఉన్నారు, ఎవరు నమ్మకంగా ఉన్నారు, ఎవరు భయంతో దేవుని పని చేస్తున్నారు అని సమస్తాన్ని ప్రాపర్గా చెక్ చేసే వ్యవస్థ ఏమన్నా ఉందంటే భూమి ఆకాశం. ఇవి ప్రాపర్గా చెక్ చేస్తున్నాయి, ఇవి ప్రాపర్గా పనిలో ఉన్నాయి.
ప్రాపర్గా పనిలో ఉన్నాయి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నవి. ఎవరు దేవుని పనిలో ఉన్నారా లేదా అని. అందుకని ఆయన ఎవరితో మాట్లాడతాడు అని అంటే, పిల్లల మాట విన్నప్పుడు తన బాధను చెప్పుకోవటానికి ఆయన దగ్గర ఉన్న వాళ్ళెవరు అని అంటే దేవదూతలతో మాట్లాడతాడు. మనం కూడా మన పిల్లలు మాట వినట్లేదు అనుకోండి, ఆ మాట వినకపోతే ఎవరో చెప్పుకుంటాం? ఇంట్లో ఎవరుంటారు? ఇంకా మనం ఉంటాం, మన పిల్లలు ఉంటారు. వీళ్ళు కాకుండా ఇంకెవరుంటారు? పనివాళ్ళు ఉంటారు. పనివాళ్ళతో మాట్లాడుతుంటే, మా వాడు మాట వినట్లేదమ్మా, మా పెద్దోడు మాట వినట్లేదు, మా చిన్నోడు మాట వినట్లేదు. ఎందుకంటే దగ్గరగా ఉండేది ఎవరు? చూసేది ఎవరు? వాళ్ళకి చెప్పిన తర్వాత మిగతాది ఏదన్నా బయట వాళ్ళకి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గరికి ఎవరికి అర్థమైపోయింది? ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంట్లో వాతావరణం ఎలా ఉంది అన్నది ముందు తెలిసేది ఇంట్లో ఉన్న పనిచేసే వాళ్ళకే, ఆ తర్వాత బయట వాళ్ళకి. యజమాని మనస్తత్వం ఎలా ఉంటుందా, యజమానురాలు మనస్తత్వం ఎలా ఉంటుందా, ఇంట్లో ఎలా ఉంటుందా, సమస్తం వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంటుంది. ఎందుకంటే ప్రతిరోజు వస్తారు, జాగ్రత్తగా చూస్తారు, పనులు చేసుకుంటూనే ఉంటారు, అన్నీ గమనిస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. మనం కూడా వాళ్ళ మంచితనాన్ని బట్టి, వాళ్ళకి మనకున్న అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఇలా ఉన్నాడు, వాడు అలా ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. అంటే దేవునికి చెప్పుకోవడానికి అక్కడ ఎవరున్నారు? అందుకని ఆకాశమా ఆలకించు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఒకసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించు, ఒకసారి చెవియొగ్గు. ఎందుకంటే వీళ్ళు బొత్తిగా నా మాట వినట్లేదు, బొత్తిగా నా మాట వినట్లేదు. వీళ్ళు నాకు విరోధంగా ప్రవర్తిస్తున్నారు, చాలా విరోధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళ ఆలోచన సరళ చాలా వేరుగా ఉంటుంది. అందుకని సాక్షులుగా ఎవరిని నిలబెట్టాడంటే అక్కడ ఏమండి, సాక్షులుగా ఎవరిని నిలబెట్టాడు? భూమి ఆకాశము, భూమి ఆకాశము. ఇంకా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం ఒక్కసారి చూడగలిగితే, 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 18వ వచనం. మీరు నిశ్చయముగా చనిపోవుదరనియో, స్వాధీనపరుచుకున్నట్టుకు యోర్దానును దాటబోచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియో నేడు నేను మీకు తెలియచెప్పుచున్నాను. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. వేటిని పిలుస్తున్నాడంట? భూమి ఆకాశములను సాక్షులుగా పిలుచుచున్నాను. మీ మీద సాక్ష్యం చెప్పటానికి భూమిని ఆకాశాన్ని అడుగుతాను, వీళ్ళు ఎలా ఉన్నారా లేదా. ఎందుకంటే వాళ్ళకి సేవ చేసేది ఎవరు? ఇప్పుడు మనకు సేవ చేసేది ఎవరు? భూమి ఆకాశాలే కదండి. మనకు సేవ చేసేది ఎవరు? మనం చేలో వేసిన పంట పండుతుంది ఎవరి వల్ల? భూమి వల్ల. ఆ పంట పండటానికి కారణం ఎవరి వల్ల? ఆకాశం వల్ల. ఆకాశం ప్రాపర్గా ఎండకాయాలి, ప్రాపర్గా వర్షాలు రప్పించాలి, భూమి పండాలి. ఈ ప్రొసీజర్ అంతా ఎవరి వల్ల జరుగుతుంది? భూమి ఆకాశాల వల్ల. అంటే ఇప్పుడు నీకేం చేసింది, ఎలా చేసింది, నువ్వు ఎలా ఉన్నది, సమస్తాన్ని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే తెలుస్తుంది? ఎవరి ద్వారా సమాచారం వెళుతుంది? ఎవరి సమాచారాన్ని భద్రం చేసి దేవునికి అందిస్తున్నారు అండి? ఎవరి సమాచారాన్ని భద్రం చేస్తున్నారు? ఎవరి ద్వారా దేవునికి అందుతుంది? ఎవరి వలన ఈ సమాచారం దేవుని దగ్గరికి చేరుతుంది అన్నది మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఈ సమాచారం అంతా దేవుని సన్నిధికి చేరవేస్తున్నది ఎవరు అని అంటే ప్రకృతి. ప్రకృతి. అలాగే 31వ అధ్యాయం కూడా చూడండి. 31 ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ వ్రాయబడిన వాక్యభాగం కూడా జాగ్రత్తగా చూడాలి.
31:28. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. అంటే దేవునికి సాక్షులు ఎవరు అన్నది ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. దేవునికి అవసరమైన వేగుల వ్యవస్థ ఎవరు, వేగులుగా పనిచేస్తున్నది ఎవరు దేవునికి అంటే ప్రకృతి. ఏమండి 28 మళ్ళీ చదవాలి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలు వారి వినికిడిలో చెప్పెదను. వారి వినికిడిలో నేను చెప్తాను, వారికి నేను తెలియజేస్తాను. ఎందుకంటే వీళ్ళ మీద సాక్షులుగా ఎవరున్నారు అన్నది. అందుకని మనం దేవుని పట్ల ఎలా ఉన్నాము అన్నది మనం ఏం చేయట్లేదులే, మనల్ని ఎవరూ చూడట్లేదులే, మన మీద ఎవరూ నిఘా లేదులే అని మీరు అనుకోవచ్చు. కానీ చాలా నిఘా వ్యవస్థ ఉంది. దేశానికి నిఘా వ్యవస్థ ఉంది అన్నది మనకు తెలుసు. దేశానికి నిఘా వ్యవస్థ ఉంది అని తెలుసు. కానీ అంతకంటే గొప్ప నిఘా వ్యవస్థ దేవుని దగ్గర ఉంది. గవర్నమెంట్ బాగా అప్డేట్ అయింది. ఇప్పుడు నువ్వు వాట్సాప్లో నువ్వేం చాట్ చేస్తున్నావో నీ ఫోన్ని ట్రాక్ చేసి చూడగలరు. వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంది. నీ ఫోన్లో నువ్వు ఎవరికి చాట్ చేస్తున్నావు, ఏం చాట్ చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీ చాటింగ్ హిస్టరీ, నీ ఫోన్లో ఉన్న ఫోటోలు సమస్తాన్ని ట్రాక్ చేయగలరు. దానికి సపరేట్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సెంట్రల్ లెవెల్లో ఇంకా చాలా నెట్వర్క్ ఉంది దానికి. వాళ్ళ దగ్గరే ఇంతుంటే ఈ భూమిని కలిగించిన దేవుని దగ్గర ఎంత నెట్వర్క్ ఉండాలి. ఈ భూమిని కలిగించిన దేవుని దగ్గర ఎలాంటి నెట్వర్క్ ఉంటుంది అన్నది మీకు అర్థం కావాలి. అందుకనే మనం చాలా కేర్ఫుల్గా దేవుని పనిలో ఉండాలండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనకు తెలియక ముందు ఎలా బ్రతికావు అన్నది దేవునికి అనవసరం. తెలియకముందు నువ్వు ఎలా బ్రతికావు అన్నది దేవుడు పట్టించుకోడు. కానీ తెలిసిన తర్వాత ఖచ్చితంగా లెక్కలోనికి తీసుకుంటాడు. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే. నా యొద్దకు వచ్చిన మొర అంటే ఎవరో చారవేశారు. దేవుని దగ్గరికి మొర వెళ్ళిందంట. ఎవరి గురించి? సొదొమ గొమొర్రాలను గురించి. అంటే మొర ఎవరో చారవేశారంట. నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను, చెయ్యని ఎడల నేను తెలుసుకుందను. అంటే మొర ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతుందా? మొర ఇక్కడ నుంచి అక్కడికి వెళుతుందా? ఆలోచించాలి మీరు జాగ్రత్తగా. మొర ఇక్కడ నుంచి అక్కడికి వెళుతుందా? ఖచ్చితంగా వెళుతుంది. వెళ్ళకుండా ఉండదండి, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో సమస్త ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా పైకి చేరవేయబడుతుంది. అందువలన మీకా గ్రంథంలో వ్రాయబడిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రకృతితో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఆకాశమా ఆలకించు, మిమ్మల్ని సాక్షులనుగా పెట్టి అన్నాడు. చూడండి అక్కడ పదం జాగ్రత్తగా చూడండి. మీకా గ్రంథంలో 2వ అధ్యాయంలో జాగ్రత్తగా చూడగలిగితే, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి.
యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయము నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు అండి. ఆయన సాక్ష్యం చెప్పబోతున్నాడంట. ఈ భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరెవరు ఎలా ఉన్నారు అన్నది డిస్కషన్ అనేది ప్రకృతితో జరుగుతుంది కనుక వీళ్ళు ఇలా ఉన్నారు కనుక వీళ్ళని తీసేయాలి, వీళ్ళు ఇలా ఉన్నారు కనుక వీళ్ళని నిర్మూలన చేయాలి, వీళ్ళు ఇలా ఉన్నారు కనుక వీళ్ళకి తగిన శిక్ష రావాలి, వీళ్ళు ఇలా ఉన్నారు కనుక వీళ్ళని ఇలా చేయాలి అని ఎవ్రీథింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా పైకి వెళ్ళిపోతుంది. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా పైకి వెళ్ళిపోతుంది. అందుకనే మీరు సాక్షులుగా ఉంటారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. హబక్కూకు గ్రంథంలో కూడా ఒక రెఫరెన్స్ మీకు. హబక్కూకు గ్రంథం ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే హబక్కూకు గ్రంథంలో ఉన్న మాట కూడా ఒకసారి చాలాసార్లు చెప్పాను. గోడలలో రాళ్ళు మొరపెడుతున్నాయి. 2వ అధ్యాయం 11వ వచనం. గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. 9వ వచనం నుండి తమకు అపాయం రాకుండానట్లు తమ నివాసములను బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. నీవు చాలామంది జనములను నాశనము చేయించు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచనల వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. గోడల్లో ఉన్న రాళ్ళు మొరపెడుతున్నాయంట, దూలాలు ఓకే ఓకే నిజమే నిజమే అని మాట్లాడుకుంటున్నాయంటే ఇప్పుడు గోడ చెప్పిన మాటకు కొడుతున్నది ఎవరు? గోడ చెప్తుంది, గోడ చెప్పింది కొట్టేది ఎవరు? దూలాలు అంటే కప్పు. నిజమే నిజమే అంటే ప్రతి దానికి సాక్ష్యం ఉంది. ప్రతి విషయంలో సాక్ష్యం కనబడుతుంది. దేవుని దగ్గర ఏ పని ఎలా జరిగింది అన్నది క్లియర్గా దేవునికి తెలుసు. చాలా క్లియర్గా దేవుని ఆలోచన దగ్గరికి వెళ్ళిపోతుంది. అందువలన ఇక్కడ ఈ మీకా గ్రంథంలో మీరు ఎస్పెషల్లీ జాగ్రత్తగా గమనిస్తే యోతాము ఆహాసు ఉన్న టైంలో వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎలా బ్రతికారు, వీళ్ళ వ్యవహారం ఏంటి, వీళ్ళ పట్ల దేవునికున్న వేదన ఏంటి అన్నది అక్కడ రాయించాడు అనమాట. ఏమండి ఏమని వాళ్ళు ఎలా ఉన్నారు? 5వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. యాకోబు సంతతి వారి మీద నేను తిరుగుబాటును బట్టి చేసిన తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన తిరుగుబాటు, వాళ్ళు చేసిన తప్పులు. ఏమండి యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షమ్రేనే కదా. యోధా ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కదా. కాబట్టి నేను షమ్రోనును చేనులోనున్న రాళ్ల కుప్ప వలె చేసేదను. ఈ షోమ్రోన్ అంతటిని మళ్ళీ రాళ్ల కుప్పలా నేను మార్చేస్తాను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా ఉంచెదను. దాని పునాదులు బయలుపడినట్లు దాన్ని కట్టుడి. రాళ్లను లోయల్లో పారవేసేదను. దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టేదను. దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును. అది పెట్టుకునే విగ్రహములను నేను పాడు చేయుదును. అది వేసి సంపాదించుకున్న జీతమును బట్టి వాటిని కొనుక్కొనేను కనుక అవి వేసి దాని జీతముగా మరలా ఇవ్వబడును. ఇది చూసి నేను కేకలు వేయిచు ప్రలాపించుచున్నాను. నా కోపం ఎక్కువైపోయి కేకలు వేస్తూ ప్రలాపిస్తున్నాను, బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను. ఏమండి
ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు అరుచుచున్నాను, నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. దానికి తగిన గాయములు మరణకరములు, అవి యోధాకు తగిలి ఉన్నవి. నా జనుల గుమ్మముల యొద్దకు యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. గాదు పట్టణంలో దీన్ని తెలియచెప్పవద్దు, అచ్చట ఎంత మాత్రమూ ఏడవద్దు. బెత్లెహేఫాలో నేను ధూళిలో పడి పొర్లుతిని. షాఫారు నివాసి దిగంబరివై అవమానమునంది వెళ్ళిపోము. జననాయురు వారు బయలుదేరి నిలిచి ఉన్నారు. ప్రలాపము బేతేచీలలో మొదలుపెట్టి జరుగుచున్నది. మారోతు వారు మేలును బట్టి బాధనందుచున్నారు. లాకీషు నివాసులారా, రథములకును యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడుటయే నీ పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు చేసిన తిరుగుబాటు క్రియలు. అంటే చెప్పింది చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేయటం. దేవుని ఆజ్ఞ ఎలా ఉందో అలా చేయకుండా మన ఇష్టాన్ని జరిగించటమే తిరుగుబాటు. తిరుగుబాటు అంటే అక్కడ ఏదో కాదు. తిరుగుబాటు సిపాయిలు తిరుగుబాటు అంటాడు. సిపాయిలు తిరుగుబాటు అంటే ఏంటి అర్థం? అధికారులు చెప్పినట్లుగా చేయకుండా వీళ్ళు తిరుగుబాటు చేశారు, మాకు ఇష్టం లేదు అని. అలాగే దేవుడు చెప్పినట్లుగా చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుబాటు చేశారు గనక ఇవన్నీ వచ్చాయి అన్నాడు. ఏమండి, మోరెష్ షగ్గత్తు విషయంలో మీరు విడుదలనై కోలు ఇవ్వవలసి వచ్చును. అక్కీజు ఇండ్లు ఇశ్రాయేలు రాజులకు పనివారవై ఉండును. మారేషా నివాసి నీకు హక్కుదారుడుగా ఒకని నీ యుద్ధకు తోడుకొని వత్తును. ఇశ్రాయేలులోని గనులు అదుల్లాహుముకు పోవుదురు. నీకు ప్రియులకు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకొనుము, బోరువ గద్దవలే నీ బోడితనము కనబరుచుకొనుము. అంటే ఆలోచించండి జాగ్రత్తగా. దేవుని మాట విననప్పుడు ఎన్ని ప్రమాదాలు యెరూషలేము మీదకి వచ్చాయో, దేవుని కోసం ఆలోచించటం మానివేసినప్పుడు ఇశ్రాయేలీలు వారికి ఎన్ని ఆపదలు సంభవించాయో, ఎలా ఉన్న పట్టణం ఎలా మారిపోయిందో అన్నది వీటిని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ సమాచారం అంతా ఎవరు చేరవేశారు అని అంటే భూమి ఆకాశమే. భూమి ఆకాశమే ఇవి సాక్షునిగా పెట్టి వీటి ద్వారా జరిగిన సమాచారం అంతా, అంటే దేవదూతలు కదండి. భూమి అంటే ఎవరు? దేవదూత. ఆకాశం ఎవరు? దేవదూత. నీరెవరు? దేవదూత. అగ్ని ఎవరు? దేవదూత. ఇవన్నీ దేవదూతలు. దేవదూతలు ఏం చేస్తాయి? సమాచారాన్ని చేరవేస్తాయి, చేరవేయవా? చేరవేస్తాయి. గనుక బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. వాక్యం అనేది మనకు అర్థమవుతున్న కొద్దీ మనం దేవుని కోసం ఆలోచించే విధానం మారాలి. దేవుని కోసం కష్టపడే విధానం అంతకంటే మారాలి. ఎప్పుడైతే అలా మారుతుందో అప్పుడు బాగుంటుంది. మారకపోతే వేళ్ళకు బట్టిన గతే మనకు కూడా పడుతుంది. గనుక ఆలోచించండి. ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఎలా ఉన్నామో, ఎలా ఆలోచిస్తున్నామో ఒకసారి మనసుకు తెచ్చుకోండి. 2025 అంతట్లో దేవునిలో ఎంత కష్టపడ్డారు అన్నది ఒకసారి జాగ్రత్తగా మనకు తెచ్చుకోండి. జనవరిలో ప్రారంభమైన ఈ ప్రయాణం నవంబర్ ఎండింగ్కి వచ్చేసింది. అంటే ఇంకొక నెల రోజుల్లో ఇది ముగిసిపోతుంది. కానీ మనం దేవుని కోసం ఎంత కష్టపడ్డామో, ఏమని అనుకున్నాము ప్రారంభంలో, డిసెంబర్ 31st నైట్ మనం ఏమనుకున్నాం, జనవరి 1st మనం ఏమనుకున్నాం, ఈ సంవత్సరం ఏం చేయాలనుకున్నాం, ఏం చేశాం, ఇవన్నీ ఒక్కసారి మీరు మనసుకు తెచ్చుకుంటే మీరు ఎంతవరకు దేవుని పనిలో క్రమంగా ముందుకు సాగారు అన్నది మీకు అర్థమైపోతుంది. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. అక్కడ యెరూషలేము నాకు పట్టినటువంటి స్థితి మనకు పట్టకుండా జాగ్రత్త పడండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ పిల్లలకి నీ మాటలు చెప్పాను, విన్నారు, ఆలోచిస్తున్నారు. ఇదిగో నా ప్రభు, ఇశ్రాయేలు పట్టణానికి ఎందుకు అలాంటి స్థితి వచ్చిందో, ఎందుకు అలా ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందో ప్రతి ఒక్క విషయాన్ని నీ పిల్లలకు తెలియజేశాను. విన్నారు, ఆలోచిస్తున్నారు. కేవలం వినివారు మాత్రముగా ఉండి మోసపోకుండా
నీ వాక్య ప్రకారం ఆలోచించే భాగ్యాన్ని అనుగ్రహించండి. అన్ని విషయాల్లో మీ కృపను తోడుగా ఉంచండి. 2025 సంవత్సరం అంతట్లో మమ్మల్ని కాచి కాపాడి మేము చేసే ప్రతి ఒక్క పనిలో మాకు తోడుగా ఉండి నడిపించి అన్నిటిలో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవటానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఎక్కువగా నీ కోసం ప్రయాసపడే భాగ్యాన్ని అనుగ్రహించండి. మా పనిలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని తండ్రి నీకు ఇష్టమైన రీతిలో బ్రతకడానికి తగిన శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైండి నడిపించిన గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.